నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్ రామకృష్ణిహన్ గారు ఉన్నారు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి లైవ్లో మాట్లాడండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే వారిని నేరుగా సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్తో పాటు పోస్టల్ సదుపాయం, కొరియర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. నమస్కారం సార్. నమస్కారం సార్, కొంతమంది అన్నీ ఉన్నా కానీ మానసికంగా ఏదో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఇలాంటి వారికి అంటే ఏ నెంబర్లో అంటే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే పేరులో రాంగ్ నెంబర్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందంటారా? అసలు వేరే దోషాలతో ఏదైనా బాధపడుతూ ఉంటే ఇలా జరుగుతుందా? తప్పకుండా అమ్మా. మనిషి అన్నప్పుడు చాలా బాధలు, కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు, కొన్ని రోజులు బాధగా ఉంటారు. ఎవరికి బాధలు, చాలా మందికి బాధలే ఉంటాయి. కాకపోతే అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్. ఇప్పుడు మనకు చూడండి, భూమి ఏ విధంగా ఉంటుంది, గుంతలుగా ఉంటుంది, పదనుగా అంటే చదునుగా ఉంటుంది, లోయలుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. అది దాని స్వభావం. భూమి అన్నప్పుడు అంత సమానంగా ఉండదు. ఎందుకంటే జీవితంలో కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. అదేవిధంగా సముద్రపు అలలు ఎప్పటికీ అలలు కొడుతూనే ఉంటాయి. ఎప్పటికి దాని ఒకసారి నిదానంగా సముద్రం ఉంటాయి, బయటికి మాత్రం అలలు కొడుతూనే ఉంటాయి. అట్లా జీవితం అనేది కూడా ఒక లైఫ్ను నిలబెట్టుకోవాలంటే జీవితంలో మంచి నెంబర్స్, మంచి పేర్లు, అక్షరాలు మార్పు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు భగవంతుడు కొందరికి మంచి డేట్ ఆఫ్ బర్త్ని ఇస్తాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మంచిది ఇచ్చేసి ఇంకా మీరు పేరు మీ చాయిస్ అంటే మీరే పెట్టుకోండి అని చెప్పేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళకి ఆ టైంలో దురదృష్టం ఎట్లా ఉంటుందో కానీ అదృష్టమో కానీ కొందరు డేట్ ఆఫ్ బర్త్కు ఒక సిరీస్లో కలిసిన మంచి పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళకి కలిసి వస్తుంది, లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. తర్వాత ఆ పేరు మంచిగా లేకపోతే ఉన్న ఆస్తులు అమ్మి పోతారు. అంటే మనకు నేను చెప్పేది ఏంటంటే పూర్వీకులు మనకు కొంత ఆస్తిని ఇస్తారమ్మా. కొందరు తెలివి కల వాళ్ళు, మంచి నెంబర్ బలం, గ్రహ బలం ఉన్నవారు ఆ ఆస్తిని 10 రెట్లు చేస్తారు. కొందరు మాత్రం వాళ్ళకు పరిస్థితుల్లో అనుకూలంగా వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళు పెట్టుకున్న పేరు తప్పు, వాళ్ళకున్న గ్రహాల ప్రభావం వలన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ విధంగా రకరకాలుగా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయమ్మా. ఏదంటే ఒక చిన్న పొరపాటు వల్లనే, ఒక చిన్న రంధ్రం వల్ల ఆ పెద్ద ఓడే మునిగిపోతుంది. ఒక చిన్న రంధ్రం చాలదా ఇంకా ఓడ మునిగిపోయడానికి? అంటే ఏదో ఒక చిన్న కారణం. ఇప్పుడు మనం ఒక 100 కిలోమీటర్లు నడుస్తున్నాం, 100 కిలోమీటర్లు నడిచింది ఒక కిలోమీటర్ ఉందనంగా వెనుదిరిగితే ఆ 100 కిలోమీటర్లు నడిచింది వేస్ట్ అయిపోతుంది. అంటే భవిష్యత్తులో చాలామంది కష్టపడి ఏదైనా ఒక పని చేసుకుని బ్రతికి ఏదో ఒక స్థాయికి వెళ్దామని అనుకుంటారు. అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళకి అన్నీ సహకరించవు. తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అట్లా రావడం లేదు, అంత పైకి రావడం లేదు అని ఆలోచన. ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టిన అందరూ తోడబుట్టిన వాళ్ళలో ఒక్కరు డెవలప్ అయితే దానికి అనుగుణంగా అందరూ డెవలప్ అవుతారమ్మా. ట్విన్సే చూడండి మామూలుగా, అంటే వాళ్ళు పేరు పెట్టుకునే విధానం బట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక ఇంట్లో పుట్టిన ట్విన్స్ ఇద్దరు ఒకటే రోజులో పుడతారు. వాళ్ళకు పేర్లు వేరు పెట్టడం మూలాన వాళ్ళు ఒకరు ఉన్నత స్థాయికి వెళ్తారు, ఒకరు దిగజారిపోతారు. ఒకరు తాగుబోతు అవుతారు, ఒకరు మంచి డీసెంట్ ఫీల్ అవుతారు, ఒకరు మామూలుగా మంచి ఉద్యోగాలు వెలువబెడతారు, కొందరు అసలు ఏం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఎందుకు అసలు అంటే నెంబరింగే. మొత్తానికి నెంబరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవాలి. నా దగ్గరికి ఎవరెవరు వస్తున్నారంటే బాధలు ఉన్న వాళ్ళే వస్తున్నారు. అంటే వాళ్ళు బాధలు లేని వాళ్ళు వస్తలేరు. అంటే నాకు హ్యాపీగానే ఉంటుందమ్మా. ఎందుకంటే కొన్ని దశలు నడుస్తాయి. శుక్ర మహర్దశ, శని మహర్దశ, రాహు మహర్దశ ఇవి నడిచినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ దశ నడిచినప్పుడు రివర్స్ నెంబర్ ఉందనుకోండి, అటర్లీ ఫ్లాప్, కింద పడిపోతారు. అట్లా దశలకు అనుగుణంగా ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఒక నంబర్ క్యాలిక్యులేషన్ చేస్తాను. వీళ్ళకు ఏ ఇయర్ నుండి ఏ దశ నడుస్తుంది, ఏ ఇయర్ నుండి ఏ దశ నడుస్తుంది, దానికి సంబంధించిన నెంబరు మొత్తం దేనికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి ఒక మంచి నెంబర్ కనుక మనం ఇచ్చేది ఉంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది చక్కగా ఉంటుంది. ఆ దశలు మారిన కొద్దీ ఆ రాహుదశ వస్తుంది, 4వ నెంబర్ వస్తుంది, మరి పేరు 4లోకి మారుస్తామా? అట్లా కుదరదు. ఎందుకంటే ఒకటే నెంబర్ అనేది క్యాలిక్యులేషన్. కాకపోతే ఆ దిశలన్నీ మొత్తం చూసి వాళ్ళకి ఆ నెంబర్ అనేది ఇస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సార్. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది కదండి, మా మిస్సెస్ పేరు. ఓకే, పేరు చెప్పండి. భూలక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/6/1977. 1977. ఇంట్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు?
భూలక్ష్మి అని పిలుస్తారు. భూలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఓకే, భూలక్ష్మి గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మీరు? అది నేమ్ల మీద కరప్షన్ ఉందా, మాకు బాబు కావాలి, బాబు కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. భూలక్ష్మి అనే పేరులో 32 నంబర్ వస్తుందండి. ఈ 32 అనేది వాళ్ళకి మంచి నెంబర్ కాదు, 5 నంబర్ బుధునికి సంబంధించింది. ఇక్కడ తన జాతకాన్ని పరిశీలిస్తే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాహు అధిపతి గ్రహంగా ఉన్నాడు, కుజుడు మాత్రం నీచంలో ఉన్నాడు. కుజుడు నీచంలో ఉంటే బుధునికి పడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. భూలక్ష్మి అన్న పేరులో లాస్ట్కి నా రీసెర్చ్ అమ్మ, నేను ఎవరి మాట అంటే ఫీలింగ్ అని తీసుకోను, నా రీసెర్చ్ ప్రకారం ఎవరికే కానీ లాస్ట్కి అయి ఉండేది ఉంటే మానసిక సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, తర్వాత ఆరోగ్య సమస్యలే కానీ వచ్చే ఛాన్స్ 100కు 100% ఉంటుంది. ఎందుకంటే ఈ ఐ సిరీస్ అనేది రాకూడదు ఏ పేరులో కూడా. దానికి కూడా దానికి ఒక లెక్క అనేది ఉంది. అసలు ఎందుకు రావద్దు అనే అవకాశాన్ని నేను చెప్తాను, దానికి క్లియర్గా చెప్తాను. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నేను దాని గురించి చెప్తాను. ఆ ఐ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే మనకి ఇచ్చిన టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కరెక్షన్ ఇస్తున్నాను, ఒకసారి రాసుకోండి. భూలక్ష్మి BULAKSHMY భూలక్ష్మి అని చెప్పేసి డైలీ 27 టైమ్స్ రాసుకోండి. డైలీ 27 టైమ్స్, 27 డేస్. 27 డేస్ పూర్తయ్యాక మధ్యలో 9 డేస్ బ్రేక్ ఇవ్వండి. ఈ 9 డేస్ ఏం చేస్తారంటే మీకు నచ్చిన దేవాలయానికి దగ్గరికి వెళ్ళి రోజు ఒక మట్టి ప్రమిదతోని రావి చెట్టుకి దీపం పెట్టండి. రోజు రెగ్యులర్గా 9 రోజులు. ఆరోగ్య సమస్యలే, ఆర్థిక సమస్యలే, అన్ని రకాల సమస్యలు ఈ 9 రోజులలో వెళ్ళిపోతాయి. అంటే మామూలుగా ఈ 9 రోజులు కనుక వాళ్ళు దీపం పెట్టేది ఉంటే ఈ గ్రాస్పిక్ పవర్ అనేది మళ్ళీ రాస్తుంటే పవర్ రిలీజ్ అవుతుంటుంది. ఈ 9 రోజులు మీరు ఏదైనా దేవాలయంకి వెళ్ళేసి ఒక రావి చెట్టు కానీ వేప చెట్టు ఎక్కడ ఉన్నా కూడా చెట్టు కనపడితే అక్కడ దీపం మొదట్లో పెడితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుంది. మళ్ళీ 27 టైమ్స్ రాసుకోండి. ఇలా జస్ట్ 4 కోర్సెస్ లేదా 5 కోర్సెస్ మినిమం రాస్తే మంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తనకి లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్, యాష్ గ్రే కలర్స్, ఇవి చాలా చక్కటి కలర్స్. అదేవిధంగా రెడ్ కలర్ కూడా వాడుకోవచ్చండి, రెడ్ కన్నా బాగానే ఉంటుంది. అదేవిధంగా లక్కీ డేట్స్ వచ్చేసి 9/27 అనేది లక్కీ డేట్ మంత్ ఇయర్ కూడితే కూడా 9 వచ్చే విధంగా చూసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టోన్ వచ్చేసి మీకు కోరల్ పగడం మోర్ దెన్ 3 క్యారెట్స్ ఉండాలమ్మా. అది వెండిలో కానీ బంగారంలో కానీ చేయించుకోవచ్చు. లేదంటే ఈ 2 పక్కన పెట్టినా కూడా పంచలోహాలలో చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు పగడం తీసుకున్నప్పుడు త్రికోణ పగడమైన మంచిదేనమ్మా, అది బాగా మంచి పనిచేస్తుంది. కొందరు ఆ దేవతామూర్తిని పగడం రూపంలో ఇట్లా మామూలుగా దాన్ని చేసి పెడతారు. అట్లా పెట్టకూడదమ్మా. పగడం ఎప్పుడు కూడా దేవతామూర్తి విగ్రహాలు చేతిలో ఉండకూడదమ్మా. ఎందుకంటే మనకు తెలుస్తుంది, శాస్త్రం చెప్తుంది ఏమంటుందంటే మనం ఈ చేతితోని మామూలుగా నాన్ వెజ్ అనేది తింటాం. మామూలుగా నాన్ వెజే కానీ మళ్ళీ ప్యూర్ వెజే కానీ ఇవే తినదు. అది ఎంగిలి చేతితోని మనం తింటూ ఉంటాం కాబట్టి దేవుణ్ణి మలినపరిచినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి సార్ ఇది. ఎందుకంటే దేవతామూర్తుల విగ్రహాలు చేతులకు పెట్టుకోకూడదు, లాకెట్ లాగా మెడలో వేయించుకోండి. ఎందుకంటే అట్లా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. తర్వాత మనకు చాలా నేను దీని మీద కూడా కొన్ని చూశాను. అసలు ఇట్లా పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది, పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలా ఉంటుందని కూడా నేను కొంచెం రీసెర్చ్ అనేది చేశాను వీటి మీద కూడా. వాళ్ళకు కూడా నాకు చాలామంది క్లయింట్స్ ఫస్ట్ మీరు ఆ చేయికి తీసేయండి, కొందరు ఎడమ చేయికి పెడతారు, కుడి చేయి ఇలా పెట్టకూడదమ్మా. లాకెట్ చేసుకొని మెడలో వేసుకొని మంచి చక్కటి ఆశించిన చక్కటి ఫలితాలు ఈ కరెక్షన్ ద్వారా మీకు వస్తాయమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా భూలక్ష్మి. ఓకే సార్, మానవ జీవితంలో సమస్యలు అనేది సర్వసాధారణంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నా పేరులో ఏదైనా రాంగ్ నెంబర్ ఉందేమో, న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకోవాలి అనే అంత అవేర్నెస్ వచ్చింది ప్రజలకి. అలాంటప్పుడు ఈ పుట్టిన పిల్లలకి పుట్టగానే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూసి పేరు పెట్టినట్లయితే ఈ సమస్యలను అధిగమించవచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకు ప్రాణం పేరేనమ్మా. పిల్లలు పుట్టగానే పేరు పెట్టాలి. ఒక అతను రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ వచ్చాడు. ఆ అమ్మాయి పుట్టగానే 25 days బాక్స్లోనే ఉంది. 25 days బాక్స్లోనే ఉంది. 25 days 21 day జరుపుతుందని చెప్పేసి
వాళ్ళ ఆ పేరు ఒకటి చెవిలో చెప్పారంట. ఆ పేరు అనేది ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ పుట్టగానే ఈ పేరు పెట్టాలని ముందే నిర్ణయించి పెట్టుకుంది. వాళ్ళ అమ్మ మదరు నాకు అమ్మాయి పుడితే ఈ పేరు, ఆ అబ్బాయి పుడితే ఈ పేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టడం వల్ల అమ్మాయి 25 days బాక్స్లో ఉండవలసి వస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ మదర్కి మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తినిపించాను, ఆ వెయిట్ కూడా బాగానే పెరిగింది పాప. ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇమీడియట్లీ నా ప్రోగ్రామ్ చూశాడు, ఇమీడియట్లీ వచ్చేసి సార్ మరి ఏంటి పరిస్థితి అంటే 21st day కూడా చేయలేదు కదా, పేరేం పెట్టారు, 25 days బాక్స్లోనే ఉంది కదా, ఏం పేరు అన్న పేరు పెట్టి పిలిచారంటే మేము చేసిందో ఏం లేదు సార్, మేము పుట్టక ముందే ఈ పాప పుడితే ఈ పేరు, బాబు పుడితే ఈ పేరు పెట్టాలనుకున్నాము, ఈ పేర్లు పెట్టామని చెప్పేసి చెప్పారు. ఆ పేరులో ఏ నెంబర్ అంటే 18 నెంబర్ ఉంది. 18 అమ్మాయి పేరు లావణ్య అని పెట్టుకుంది. లావణ్యలో 18 నెంబర్ ఉంది. 18 నెంబర్ పెట్టడంతోనే చిన్న పాప, ట్రైబల్ ఏరియా, అక్కడ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి వచ్చేసింది. ఇమీడియట్గా నాకు వాళ్ళ నాన్న నేను కడపలో ఉన్నప్పుడు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చాడు. వచ్చి సార్ ఇది చూడండి, మాకు ఈ పేర్ల విషయం నాకు తెలియదు, మేము వ్యవసాయ కూలీలం, వ్యవసాయం పని చేసే పూట గడవడం వాళ్ళం, మాకు ఈ పేరు పెట్టగానే ఒక రోజుకు 1000 రూపాయలు పైగా ఖర్చు వస్తుంది, ఇప్పటికే 25,000 రూపాయలు ఖర్చు అయిపోయాయి, అసలు ఏంటి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడు. మంచి పేరు సెలెక్ట్ చేసినమ్మా, డేట్ ఆఫ్ బర్త్. జస్ట్ ఆ పేరు పెట్టగానే అమ్మాయికి జస్ట్ ఒక 2-3 days, జస్ట్ 2-3 daysలో కొద్దిగా రిజల్ట్ కనిపించింది. రిజల్ట్ కనిపించి డాక్టర్ గారు ఇప్పుడు ఏం పర్లేదమ్మా డిశ్చార్జ్ చేస్తున్నామని ఒక మాట, ఆనందమైన శుభవార్త చెప్పాడు. అంటే డాక్టర్లు మంచిగా చూస్తేనమ్మా, ఇప్పుడు మామూలుగా నేను చెప్పేది ఏంటంటే నేను చేసినని నేను అన్నాను, కాకపోతే ఏదో రూపంగా అమ్మాయికి భవిష్యత్తు బాగుంది, చక్కగా వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేశాడు, సార్ మీరు పెట్టాక 3 daysకు డిశ్చార్జ్ చేశాను అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు, చాలా ఆనందంగా ఉన్నాను సార్ అని చెప్పేసి. లేదమ్మా మీరు పేరు పెట్టండి అంటే చాలామందికి ఈయన చేసేది ఉంది, డాక్టర్ దాంట్లో వేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టడం, క్యూర్ అయినాక ఈయన పేరు పెట్టాడు అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అట్లా కాదమ్మా, పేరు మంచి పేరు పెట్టాలి, పిల్లలకి పెడితేనే వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు చెప్తున్నానమ్మా, మీరు పుట్టగానే పిల్లలకు కలెక్టర్ చేయాలి, వాళ్ళని చేయాలి, వీళ్ళని చేయాలని ఆలోచించకండి. ఫస్ట్ ఒక పేరు పెట్టండి, మంచి పేరు పెట్టండి. నేను రీసెంట్గానమ్మా నేను ఎక్కడంటే అనంతపూర్కి వచ్చాను. అనంతపూర్కి వచ్చినప్పుడు ఒక చాలా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు లైవ్లో చూసినా పర్లేదు చెప్తున్నాను, అంటే వాళ్ళకు చెప్పమనే, అంటే మామూలుగా వాళ్ళు ఏమనుకోరమ్మా వాళ్ళు, ఎందుకంటే కొందరికి కొన్ని మా పేర్లు చెప్తున్నారని నేను ఎవరి పేరు చెప్పను, వాళ్ళకి ఇష్యూ చెప్తున్నాను నేను అక్కడ. మామూలుగా వాళ్ళ నా దగ్గరకు వచ్చి అనంతపురంకి వచ్చి పూర్ ఫ్యామిలీస్, ఒక అబ్బాయి మాణిక్యం అన్నట్ట, మా మట్టిలో పుట్టిన మాణిక్యం, ఆ డేట్ ఆఫ్ బర్త్ కుజుడు ప్లస్లో ఉన్నాడు. అబ్బాయికి నేను చెప్తున్నాను కొన్ని గ్రహ పరిస్థితులు కూడా చక్కగా ఉన్నాయి. నేను చెప్పాను ఈ బాబుని ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఉద్యోగాలు, నేవీ, రక్షణ రంగం, ఎయిర్ ఫోర్స్ రంగాలలో మంచుకుంటాడు, ఈ బాబుకి ఐపీఎస్ ట్రైనింగ్స్ అట్లా ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ గ్రూప్ సివిల్స్ రాపిస్తే అని చెప్తే ఆ అబ్బాయికి అదే గోల్ ఉందట. ఏమవుతారా బాబు అంటే నేను పోలీస్ అయితే అని చెప్పారు, గన్ పట్టుకొని పోలీస్ అయితే అని చెప్తాడంట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేను చెప్పిన దానికి నేను చెప్పగానే వాళ్ళ కళ్ళ పొంటి నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఇట్లా ఉంటుందమ్మా, వాళ్ళకు ఆలోచన విధానమే అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాగానే నాకు సంతోషం, వాళ్ళ కళ్ళపండి నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అబ్బాయికి మీరు చెప్పింది రెమెడీ చాలా బాగుంది సార్, అసలు అబ్బాయి కూడా అదే ఆలోచన వస్తుంది. నేను రాసిస్తానండి ఇప్పుడు అబ్బాయికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కంపల్సరీ అటువంటి వాళ్ళకే వస్తాయి, ఎందుకంటే అటువంటి పేరు నేను మంచి సెలెక్ట్ చేసి ఇచ్చేసాను. కాబట్టి ఇలా రకరకాలుగా వస్తారమ్మా నా దగ్గరికి. కాబట్టి పిల్లలకి మంచి పేరు పెట్టడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉంటుందని కూడా నేను అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్క పిల్లలకి మీరు అమౌంట్ విషయంలో కూడా తేడా చేయకండి. మీరు అమౌంట్ అనేది తక్కువించుకున్నా పర్లేదు, కానీ మీరు మా దగ్గరికి రండి. ఫస్ట్ అమౌంట్ చాలామంది ఫీజులను చూసి పక్కన పోతున్నారు. కాబట్టి అమౌంట్ విషయంలో మా ఆఫీస్తో మాట్లాడండి. మంచి పిల్లల విషయంలో నేను కొంచెం అమౌంట్ అనేది లెస్ చేసి కూడా నేను చెప్తానని కూడా చెప్తున్నాను. ఓకే సార్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, చిరంజీవి శ్రీకర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంజనీరింగ్ పూర్తయింది, అది ఇంకా ఉద్యోగం రాలేదు, అబ్రోడ్ వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు చెప్పమ్మా ఒకసారి. చిరంజీవి శ్రీకర్ అండి. ఓకేనమ్మా, ముద్దుగా ఏమని పిలుస్తారు ఇంట్లో? నాని అని పిలుస్తామండి.
నాని అని పిలుస్తారా? ఓకేనమ్మా. నాని అనే పేరు యాక్చువల్గా నాని 4 అక్షరాల పేరమ్మా. వద్దమ్మా, 4 అక్షరాల పేర్లు పెట్టుకోకూడదు. మనం ఇప్పుడు మనిషి అన్నప్పుడు 3 పూటలు కనీసం 2 పూటలు తింటేనే శక్తివంతంగా బలంగా ఉంటాడు. 4 అక్షరాల పేరులో ఫిల్లర్ ఫోల్ లేదు దానిలో. నాని, NANI, నాని. నాని అనే పేరులో ఫిల్లర్ ఫోల్ లేదు దానిలో. మామూలుగా మనం ఇంటిని పునాది లేకుండా కడితే ఏ విధంగా ఉంటుందో ఆ పేరు కూడా అదే విధంగా ఉంటుందమ్మా. బాబుకి అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా అని మీరు అడుగుతున్నారు. ఓకే. తర్వాత ఇక్కడ కుజుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు. తర్వాత రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. నీచంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయికి మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే, ఫస్ట్ రెమెడీ తీసుకోండి. మీరు 8 నీచంలో ఉన్నాడు కాబట్టి నల్ల చీమలకి చక్కెర వేయండి ఎక్కడ కనిపించినా. తర్వాత నల్ల ఆవులకి గోధుమ పిండి, బెల్లం, అరటిపండు 3 సమానంగా కల్పించి గోశాలకు వెళ్ళి 8 రోజులు పెట్టండి. 8 డేస్ పెట్టాక 8వ రోజు మీరు ఏం చేయాలంటే, ఒక స్టీల్ గిన్నెలో, ఒక స్టీల్ క్యాన్లో శుభ్రంగా వండిన పులిహోరని, ఒక అరిటాకులు ఇక్కడ నన్ను తీసుకొని వచ్చేసి మీ పక్కన ఊళ్ళో కొన్ని అరిటాకులు ఉంటే శ్రేష్టంగా తిన్నవారికి తిన్నంత పెట్టండి. ఆ అబ్బాయికి శని అనేది మొత్తం పోతుంది. తర్వాత అబ్రాడ్ వెళ్ళాడే ఛాన్స్ కూడా ఈ అబ్బాయికి వస్తుందమ్మా 100%. రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అబ్బాయి మనసులో ఏది అనుకున్నా కూడా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మనకు ఉంటుందమ్మా. ఒక్క నిమిషం. పేరు వచ్చేసి చిరంజీవి. ఓకేనమ్మా. శ్రీకర్. ఓకేనమ్మా. చిరంజీవి శ్రీకర్ అనే పేరులో నేను ఇచ్చిన పేరు మాత్రమే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసుకోండి అమ్మా. మీ పేరు పక్కన పెట్టండి. ఫస్ట్ చిరంజీవిలో నేను ఈ విధంగా ఇస్తున్నాను, ఈ విధంగా రాసుకోండి. CHIRANJEVE చిరంజీవి. తర్వాత SRIKAAR శ్రీకర్, చిరంజీవి శ్రీకర్. మళ్ళీ రిపీట్ చేసుకోండి అమ్మా. జస్ట్ ఇది ఒక కోర్స్ రాయండి, మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిరంజీవి CHIRANJEVE చిరంజీవి, SRIKAAR శ్రీకర్, చిరంజీవి శ్రీకర్ అని చెప్పేసి డైలీ 46 టైమ్స్ రాయండి. 46 డేస్ రాయండి. మధ్యలో ఒక 1 డే మాత్రమే బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ రిపీట్ చేసుకోండి. మీరు మెయిన్గా మాత్రం 8వ నంబర్ వచ్చే డేట్లలో మీరు శనికి నేను చెప్పిన విధంగా మామూలుగా ఈ అభిషేకం, మామూలుగా శనికి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా నల్ల ఆవులకు అరటిపండ్లు ఇప్పుడు చెప్పిన పూజా కార్యక్రమం అంతా చేయడమ్మా. ఆల్ ద బెస్ట్. భగవంతుని దయ ఖచ్చితంగా అతను అబ్రాడ్ వెళ్తాడు, మంచి ఉన్నత స్థితిలో ఉంటాడు. ఓకే సార్, మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు, అలాగే మీరు అందించే సర్వీసెస్ మరియు మీ పర్యటన వివరాలు తెలియజేస్తారా? శని ఆదివారాల్లో నేను అమీర్పేటలో ఉండడం జరుగుతుందమ్మా. శని ఆదివారాలలో. తర్వాత 8885200010 ఇవి మెయిన్గా అపాయింట్మెంట్స్ కాల్స్ తీసుకుని, ఎందుకంటే చాలామంది ప్రయత్నిస్తున్నారమ్మా. చాలామందికి సార్ మాకు ఎంగేజ్ వస్తుంది అలా ఇలా అని చాలామంది మాట్లాడుతున్నారు. అందుకే నేను కొన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 88520040, అదేవిధంగా 8852000340, తర్వాత 88520036 కాల్ చేయండి అమ్మా. తర్వాత 88520037. అదేవిధంగా ల్యాండ్ నెంబర్ అండి మాది 04060508833. అదేవిధంగా 8008023858. ఈ నెంబర్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పోస్టల్ సదుపాయం ఉంది. మా ఆఫీస్ అమీర్పేట చర్మాస్ పక్కన ఉంది. మీరు ఎప్పుడు అంటే అపాయింట్మెంట్ తీసుకొని మేము చెప్పిన డేట్కి మీరు రండి. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకు కూడా మేము పోస్టల్ సదుపాయం కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మీరు అందరూ కూడా వినియోగించుకోవచ్చు. ఎక్కడెక్కడ నుండో మాకు చాలా విదేశాలలో కూడా మాకు కాల్స్ రావడం జరుగుతుంది. విదేశాలలో రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా మా దగ్గర కాల్ చేసి చెప్తున్నారు, మేము ఇండియాకి తిరిగి రాగానే ఫస్ట్ మిమ్మల్ని కలుస్తాము సార్ అని చెప్పేసి వాళ్ళు అభిమానంగా చెప్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సక్సెస్లు ఎన్నో 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 రావాలని కూడా నేను ఆ దేవుణ్ణి భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. ఓకే. ప్రేక్షకులు రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా సంప్రదించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించవచ్చు. విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గాలను పొందాలి అనుకున్నట్లయితే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వారి అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు. నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్తో పాటు పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఓకే సార్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పేరు చెప్పండి. టి నాగరాజు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డిసెంబర్ 14th 1981. 81 మార్నింగ్ 5 ఓకే, ఇంట్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? రాజు అని పిలుస్తారండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? నాది జాబ్ గురించి అండి, ఇంకోటి సంతానం గురించి. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. రామకృష్ణ నిహాన్ గారు మీ పేరుని పరిశీలిస్తున్నారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు మామూలు ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, జాబ్ దొరకట్లేదు. మరి సంవత్సరం. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. రామకృష్ణ నిహాన్ గారితో మాట్లాడండి. నాగరాజు గారు, సార్ నమస్కారం అండి. నమస్కారం నాగరాజు గారు. మీ లైఫ్ని మంచి భవిష్యత్తు ఉన్న మంచి నెంబర్కి ఇస్తున్నా. మీరు బాగుపడితే నాకేమిస్తారు? నాగరాజు గారు చెప్పండి. సంతోషం సార్ అది. సరే, మంచి డేట్ ఆఫ్ బర్త్ నాగరాజు నీది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ లైఫ్ని నేను బాగు చేస్తున్నానే ఒక హ్యాపీ ఉంది నాకు. ఎందుకంటే డిసెంబర్ గురువు మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. మంచి కారకుడు. నీకు మంచి నెంబర్ ఇస్తున్నాను. మీకు సంతానం కాలేదంటే మీరు పర్సనల్గా వస్తే ఇంకా బెటరు. జస్ట్ ఫర్దర్గా ఇంకొక క్వశ్చన్, మీ నాన్నగారి పేరు చెప్పండి చూద్దాం. యాదగిరి గౌడ్. రైట్. యాదగిరి గౌడ్. మీ పేరు రాజు అని పిలుస్తారు. నాగరాజు యాక్చువల్గా సర్టిఫికెట్లో ఉన్న పేరు, అంతే కదా నాగరాజు? రైట్ నాగరాజు. అయితే నేను కరెక్షన్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే మీకు సంతానం కావడానికి కొన్ని సమస్యలు అనేది ఉంటాయమ్మా. ఎందుకంటే మీ నాన్నగారి పేరులో ఉన్న న్యూమరికల్ నంబర్ వచ్చేసి మీ పేరులో ఉన్న న్యూమరికల్ నంబర్కి శత్రువుగా ఉంటే సంతాన సమస్య అనేది రాదండి. మళ్ళీ వీళ్ళకి 3 రకాల పద్ధతులలో సెట్ చేస్తేనే సంతానం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఏ తండ్రికి కూడా పిల్లోడికి సంతానం కావద్దని ఉండదండి. ఎందుకంటే ఆ సంఖ్యలకు తెలియదు, వాళ్ళకు సంఖ్యలకు తెలియదు కాబట్టి విరోధాలు కాబట్టి మీకు సంతాన సమస్య. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాగరాజు? 1 year అయిందండి. 1 year, నో ప్రాబ్లం అండి. 1 year అంటే నీకు ఏం ప్రాబ్లం లేదు. మీ ఆలోచన కూడా కాదు. దాదాపుగా 14-15 సంవత్సరాలు ఉన్నవారికి కూడా నేను ఈ నెంబర్స్ కరెక్ట్గా మ్యాచ్ చేసి వాళ్ళకి సంతానం అనేది ఇచ్చాను. తర్వాత మీకు ఇంకా నాగరాజు అనే పేరులో ఒకసారి రాసుకోండి. NWAGARAAJHU నాగరాజు అని చెప్పేసి 32 టైమ్స్ రాసుకోండి. 32 డేస్ రాసుకోండి. మధ్యలో 5 days బ్రేక్ ఏం చేయాలంటే మీ మిసెస్ని ఈ 5 daysలో ఏదైనా దేవాలయంకి వెళ్ళి నాగా దేవతకి ఆ పాలు పోయండి. ఆ పుట్టలో పాలు పోస్తే ఒక 9 ప్రదక్షిణలు తిరిగి ఈ 5 రోజులు పూర్తి చేయండి. మంచి రిజల్ట్ ఉంటుందమ్మా. నేను చెప్పినట్టు జరుగుతుంది. 100% మీ లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి నన్ను కలుస్తామని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా నీకు లక్కీ నెంబర్ వచ్చేసి 5, 14, 23 తారీఖులు చెప్పొచ్చు. లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్స్ అండ్ గ్రీన్ కలర్ కూడా మీకు లక్కీ కలర్గా చెప్పుకోవచ్చు. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు లక్కీ స్టోన్ వచ్చేసి కనకపుష్యరాగం మోర్ దెన్ 2 carats ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. అనుకున్నటువంటి చక్కటి ఆశించిన ఫలితాలు మీకు వశమవుతాయని కూడా నేను చెప్తున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాల్ చేసిన ప్రేక్షకులు న్యూమరాలజీతో పాటుగా అంటే లక్కీ టైం, లక్కీ డైట్స్, లక్కీ కలర్స్ ఇలా చాలా చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఏ దైవత ఆరాధన చేస్తే మంచిది, ఎలాంటి పూజా విధానం చేయాలి, అసలు పూజలో అంటే గుడికి వెళ్ళి ఎలాంటి దీపాలు పెట్టాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ప్రేక్షకులు ఎవరైనా రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా సంప్రదించాలి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో కరెక్షన్ తీసుకోవాలి, పుట్టిన పిల్లలకి, విద్యా వ్యాపార సంస్థలకి, కార్యాలయాలకు కొత్తగా పేర్లు నిర్ణయించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వారి ఈ అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు. నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్తో పాటు పోస్టల్ సదుపాయం, కొరియర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే యూట్యూబ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడవచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమే. అదే లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. రామకృష్ణ నిహాన్ న్యూమరాలజిస్ట్. 8-966/27 రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మసంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 88520010, 88520014, 88520034, 88520036, 88520040, 88520060.